దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుండగా సినిమా హిందీలో కలెక్షన్లు ఒక రేంజ్ లో ఉన్నాయి. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రికార్డులు క్రియేట్ చేస్తూ ఉండగా సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో రికార్డుల మొత్తం మోగిస్తూ ఉండగా సినిమా ఇప్పుడు మొదటి 13 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకొని 14వ రోజులోకి అడుగుపెట్టింది. సినిమా మొదటి 13 రోజుల్లో హిందీలో సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే పుష్ప 2 మొదటి రోజు 72 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయగా, రెండవ రోజు 59 కోట్లు, మూడవ రోజు 74 కోట్లు, నాలుగవ రోజు పుష్ప 2 సినిమా ఆదివారం మాస్ కుమ్ముడు కుమ్మగా సినిమా నాలుగవ రోజు 86 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఐదవ రోజు 48 కోట్ల కలెక్షన్లు వసూలు చేయగా సినిమా మొదటి 5 రోజుల్లోనే 300 కోట్ల నెట్ మార్క్ దాటేసి 339 కోట్లను వసూలు చేసింది. ఇక పుష్ప 2 సినిమా 6వ రోజు 36 కోట్ల రేంజ్లో వసూలు చేయగా, 7వ రోజు 32 కోట్లు, 8వ రోజు 27 కోట్లు, 9వ రోజు 28 కోట్లు, ఇక 10వ రోజైతే ఏకంగా పుష్ప 2 46 కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా మొదటి 10 రోజుల్లోనే 500 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటేసి 507 కోట్లు వసూలు చేసింది. ఇక పుష్ప 2 సినిమా 11వ రోజు ఆదివారం 54 కోట్ల రేంజ్లో వసూలు చేయగా మొదటి 11 రోజుల్లోనే 561 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక సోమవారం వర్కింగ్ డేలో కూడా దుమ్ము లేపిన పుష్ప 2 సినిమా 12వ రోజు 20 కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్స్ ని హిందీలో అందుకుంది. సినిమా మొదటి 12 రోజుల్లో 582 కోట్ల నెట్ కలెక్షన్స్ ని హిందీలో అందుకోగా 13వ రోజు 18 కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో పుష్ప 2 సినిమా మొదటి 13 రోజుల్లో హిందీలో 600 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటేసింది. ఇక 14వ రోజు కూడా సినిమా హిందీలో ఒక రేంజ్లో దుమ్ము లేపుతుండగా పుష్ప 2 సినిమా బాలీవుడ్ లో భారీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా మొదటి 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే పుష్ప 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 294 కోట్లు వసూలు చేయగా సినిమా రెండవ రోజు 155 కోట్లు వసూలు చేసింది. ఇక మూడవ రోజు పుష్ప 2 సినిమా 172 కోట్లు వసూలు చేయగా మొదటి 3 రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి 621 కోట్లు వసూలు చేసింది. పుష్ప 2 సినిమా 4వ రోజు వరల్డ్ వైడ్ గా 208 కోట్లు వసూలు చేయగా సినిమా 5వ రోజు 93 కోట్లు వసూలు చేసింది. ఇక 6వ రోజు 82 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి 1002 కోట్లు వసూలు చేసింది. పుష్ప 2 సినిమా 7వ రోజు 65 కోట్లు, 8వ రోజు 60 కోట్లు, 9వ రోజు 62 కోట్లు, 10వ రోజు ఏకంగా పుష్ప 2 సినిమా 103 కోట్ల రేంజ్లో వసూలు చేయగా సినిమా మొదటి 10 రోజుల్లోనే 1200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి 1292 కోట్లు వసూలు చేసింది. ఇక 11వ రోజు సినిమా 117 కోట్ల రేంజ్లో వసూలు చేయగా పుష్ప 2 సినిమా మొదటి 11 రోజుల్లోనే 1409 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక 12వ రోజు సినిమా 55 కోట్ల రేంజ్లో వసూలు చేయగా 13వ రోజు 40 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో పుష్ప 2 సినిమా మొదటి 13 రోజుల్లోనే 1500 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఇక 14వ రోజు కూడా పుష్ప 2 సినిమా మాస్ కుమ్ముడు కుమ్ముతుండగా పుష్ప 2 సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి మాస్ రికార్డులతో దుమ్మారం లేపగా మొదటి 12 రోజుల్లో మొత్తం రికార్డుల జాతర కొనసాగింది. తెలుగు సినిమాల పరంగా మొత్తం మీద బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఓచకోత కోసిన సినిమాలలో మొదటి 12 రోజుల కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డు నమోదు చేసింది. తెలుగు బిగ్గెస్ట్ మూవీస్ 12 రోజుల కలెక్షన్లను ఒకసారి గమనిస్తే ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 398 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని మాస్ ఓచకోత కోసిన ఈ సినిమా 5వ స్థానంలో నిలవగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా మొదటి 12 రోజుల్లో 586 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 4లో నిలిచింది. ఇక టాప్ 3లో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 855 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 944 కోట్లు వసూలు చేసి త్రిబుల్ ఆర్ సినిమా టాప్ 2లో నిలవగా బాహుబలి 2 సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1216 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 1లో ఉంది.
అయితే ఇప్పటి వరకు టాప్ 1లో ఉన్న బాహుబలి 2 సినిమాని పుష్ప 2 బ్రేక్ చేసింది. పుష్ప 2 సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు టాలీవుడ్ మూవీస్ పరంగా బాహుబలి 2 సినిమా టాప్ లో ఉండగా ఇప్పుడు పుష్ప 2 సినిమా టాప్ లో ఉంది. ఇక ఇండియన్ మూవీస్ పరంగా మొత్తం మీద బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఓచకోత కోసిన సినిమాల మొదటి 12 రోజుల కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో పుష్ప 2 సినిమా బ్రేక్ చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు పుష్ప 2తో నమోదు చేసిన ఈ రికార్డును ఫ్యూచర్లో ఇతర సినిమాలు అందుకోవటం కష్టంగా మారగా ఒకసారి ఇండియన్ బిగ్గెస్ట్ మూవీస్ 12 రోజుల కలెక్షన్స్ గమనిస్తే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 855 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకొని టాప్ 5లో నిలవగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 879 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి టాప్ 4లో నిలిచింది. ఇక టాప్ 3లో కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన KGF 2 సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 912 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక త్రిబుల్ సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 944 కోట్లు వసూలు చేసి టాప్ 2లో నిలవగా బాహుబలి 2 సినిమా మొదటి 12 రోజుల్లో 1216 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి టాప్ 1లో ఉంది. అయితే ఇప్పటి వరకు టాప్ 1లో ఉన్న బాహుబలి 2 సినిమాని పుష్ప 2 బ్రేక్ చేసింది. పుష్ప 2 సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్ పరంగా బాహుబలి 2 సినిమా టాప్ లో ఉండగా ఇప్పుడు పుష్ప 2 సినిమా టాప్ లో ఉంది. పుష్ప 2 సినిమాని బాలీవుడ్ వాళ్ళు భారీగా ఆదరిస్తున్నారు. పుష్ప 2 సినిమా హిందీలోనే మొదటి 9 రోజుల్లో 459 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. పుష్ప 2 ఇప్పుడు బాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో టాప్ లో ఉన్న జవాన్ సినిమా హిందీ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి అతి చేరువలో ఉంది. జవాన్ సినిమా హిందీలో టోటల్ గా 583 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయగా జవాన్ సినిమా హిందీలో సాధించిన లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. పుష్ప 2 సినిమా మొదటి 15 రోజుల్లో జవాన్ రికార్డ్ బ్రేక్ చేయటం ఖాయంగా కనిపిస్తుండగా జవాన్ సినిమా మొదటి 8 రోజుల్లో హిందీ కలెక్షన్స్ పరంగా 347 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయగా ఇప్పుడు పుష్ప 2 సినిమా మొదటి 8 రోజుల్లో 450 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు హిందీలో మొదటి 9 రోజుల్లో నెట్ కలెక్షన్స్ పరంగా టాప్ 4లో గద్దర్ 2 సినిమా ఉండగా ఈ సినిమా మొదటి 9 రోజుల్లో 336 కోట్లు వసూలు చేయగా టాప్ 3లో ఉన్న పఠాన్ సినిమా అయితే మొదటి 9 రోజుల్లో 351 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక టాప్ 2లో ఉన్న యానిమల్ సినిమా అయితే మొదటి 9 రోజుల్లో 355 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక టాప్ 1లో ఉన్న జవాన్ సినిమా మొదటి 9 రోజుల్లో హిందీ కలెక్షన్స్ పరంగా 366 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా హిందీలో అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 1గా నిలిచింది. పుష్ప 2 సినిమా మొదటి 9 రోజుల్లో 459 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక తెలుగు సినిమా బాలీవుడ్ లో ఈ రేంజ్ లో దుమ్ము లేపటం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు హిందీలో రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయలేదు. పుష్ప 2కు బాలీవుడ్ నుండి వస్తున్న కలెక్షన్లు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా డైరెక్ట్ గా హిందీ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఉండగా సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన RRR హిందీ టోటల్ రన్ కలెక్షన్స్ ని పుష్ప 2 సినిమా మొదటి 4 రోజుల్లోనే బ్రేక్ చేసింది. RRR సినిమా టోటల్ రన్ లో హిందీలో 277 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా పుష్ప 2 సినిమా కేవలం 4 రోజుల్లోనే హిందీ RRR సినిమా రికార్డు బ్రేక్ చేసింది. ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అయిన కల్కి సినిమా రికార్డును పుష్ప 2 సినిమా 5వ రోజుతో బ్రేక్ చేసింది. ఈ సంవత్సరం ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయిన కల్కి సినిమా హిందీలో టోటల్ రన్ లో 294 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా పుష్ప 2 సినిమా 5వ రోజుతోనే ఈ రికార్డు బ్రేక్ చేయగా డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైమ్ ఎపిక్ మూవీగా పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 2 సినిమా మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా సినిమా అతి తక్కువ టైంలోనే 1000 కోట్లను వసూలు చేసిన సినిమాగా సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలలో 7 సినిమాలు మాత్రమే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేశాయి. బాలీవుడ్ నుండి రిలీజ్ అయిన దంగల్ సినిమా 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా ఆ తరువాత షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్, పఠాన్ సినిమాలు 1000 కోట్లు దాటాయి. ఇక కన్నడ ఇండస్ట్రీ నుండి
KGF 2 సినిమా ఒక్కటే 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక టాలీవుడ్ నుండి అయితే ఇప్పటికే 3 సినిమాలు 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేశాయి. ముందుగా బాహుబలి 2 సినిమా 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా ఆ తరువాత RRR కల్కి సినిమాలు 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేశాయి. ఇప్పుడు పుష్ప 2 సినిమా అయితే ఏకంగా మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ 1000 కోట్లు అందుకున్న సినిమాగా పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి 2 సినిమా మొదటి 9 రోజుల్లో 1000 కోట్లకు పైగా వసూలు చేస్తే ఇప్పుడు పుష్ప 2 సినిమా మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు 1000 కోట్లు వసూలు చేసిన సినిమాలు కన్నడ ఇండస్ట్రీ నుండి 1 ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి 3 సినిమాలు ఉన్నాయి. ఇక మన టాలీవుడ్ నుండి అయితే 1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు ఏకంగా 4 ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నాయి. ఇండియాలోనే టాప్ సినిమా ఇండస్ట్రీగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదిగింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫాస్టెస్ట్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా 2024 సంవత్సరానికి గాను రిలీజ్ అయిన అన్ని సినిమాల రికార్డులను మొదటి వారంలోనే బ్రేక్ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండగా ఈ క్రమంలో మరో అడుగు ముందుకు వేసి ఈ సంవత్సరం రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ను పుష్ప 2 సినిమా ఇప్పుడు క్రాస్ చేసింది. ఈ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 870 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 60 రోజుల పాటు అందుకోగా ఇప్పుడు పుష్ప 2 సినిమా కేవలం 5 రోజుల్లోనే ఆ రికార్డు బ్రేక్ చేసి ఇక టాప్ ప్లేస్ లో ఉన్న కల్కి సినిమా టోటల్ రన్ లో సాధించిన 1061 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని పుష్ప 2 సినిమా మొదటి 7 రోజుల్లోనే బ్రేక్ చేసి ఇండియన్ మూవీస్ లో బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేసింది. 2024 పుష్ప 2 సంవత్సరంగా మారిపోయింది. ఇక హిందీలో కూడా కొంతవరకు డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్లతో పోలిస్తే హిందీలో పుష్ప 2 సినిమా బుకింగ్స్ మరో లెవెల్లో ఉన్నాయి. పుష్ప 2 సినిమా హిందీలో 26 కోట్ల నుండి 28 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇక కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులో పుష్ప 2 సినిమా 9వ రోజు 7 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో మరోసారి పర్వాలేదనిపిస్తూ మొత్తం మీద ఏమాత్రం ఆగని రికార్డుల జాతర చూపెడుతూ పుష్ప 2 సినిమా దుమ్ము లేపుతోంది. పుష్ప 2 సినిమా ఇండియన్ మూవీస్ పరంగా ఇప్పుడు మొదటి 9 రోజుల్లో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో కొత్త రికార్డు సెట్ చేసింది. ఇండియన్ మూవీస్ పరంగా మొదటి 9 రోజుల్లో ఏ సినిమా కూడా ఊహించని రేంజ్ లో పుష్ప 2 సినిమా ఏకంగా 1200 కోట్ల రేంజ్ లో ఎపిక్ కలెక్షన్స్ ని అందుకొని దుమ్ము లేపుతోంది. దాంతో ప్రీవియస్ రికార్డును ఓ రేంజ్ లీడ్ తో బ్రేక్ చేసి పుష్ప 2 సినిమా సంచలన రికార్డు నమోదు చేసింది. ఇది వరకు ఇండియన్ మూవీస్ పరంగా మొదటి 9 రోజుల్లో ఎపిక్ ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి 2 సినిమా ఆల్మోస్ట్ 1000 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డు నమోదు చేయగా ఆ తరువాతి టైంలో వచ్చిన మూవీస్ లో RRR సినిమా మొదటి 9 రోజుల్లో ఏకంగా 820 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా ఆ తరువాత KGF 2 సినిమా మొదటి 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 776 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఇండియా బిగ్గెస్ట్ హిట్ అయిన కల్కి సినిమా మొదటి 9 రోజుల్లో 727 కోట్లు వసూలు చేయగా ఇక లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా మొదటి 9 రోజుల్లో 520 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు అన్ని సినిమా రికార్డులను చెల్లా చెదురు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో బేభత్సం సృష్టిస్తూ మొదటి 9 రోజుల్లో పుష్ప 2 సినిమా ఏకంగా 1200 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకొని చరిత్రలో నిలిచిపోయే రికార్డు సెట్ చేసింది. ఈ రికార్డును అప్కమింగ్ మూవీస్ అందుకోవాలి అంటే కష్టంగా మారగా పుష్ప 2 సినిమా మాత్రం లాంగ్ రన్ లో గట్టి రికార్డులు సెట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా లాంగ్ రన్ లో భారీ రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. పుష్ప 2 సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.